అజయ్ బాబు గారు ఏమంటారంటే సుగుణ కరుణాకర్ గారు లేదంటే మన అంటే వీళ్ళే చేసిన హత్య ఏమో వీళ్ళ పాత్ర ఉందేమో అంటాడు ఆయన. ఎవరు అమర్ ప్రసాద్ లేదంటే లలిత్ కుమారు ఈ ముగ్గురు నలుగురు కలిసి చేసిరేమో అని అంటారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ఆ మాటని మీరు? అదే 99% అది ప్రమాదం అండి. 1% ఒకవేళ హత్యాగిత్య అయితే కనుక అందులో ఈ ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కలిసి చేసి ఉండొచ్చు. వీళ్ళకి బేసిక్గా ఈ మధ్యకాలంలో క్రిస్టియానిటీ మీద ట్రోల్స్ ఎక్కువైనాయి. దీని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలి, క్రిస్టియానిటీ అంటే ఒక చిల్లర మతం అనే అభిప్రాయం అయిపోయింది వచ్చేసింది. కాబట్టి దీని నుంచి డైవర్ట్ చేసి ఒక సింపతి క్రియేట్ చేసి మళ్ళీ జనాల్ని మాయ చేయాలి అంటే ఒక ప్రమాదం, ఒక హత్య ఏదైనా జరగాలి. అప్పుడు ఆ ప్రాపగాండా రేపి మళ్ళీ క్రైస్తవులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఇది చిల్లర మతం కాదు, మనం దేవుడి కోసం పోరాడాలి అదని ఇదని చెప్పి వాళ్ళని ఎమోషనల్గా రెచ్చగొట్టచ్చు. కాబట్టి ఈ అవసరం ఎక్కువగా వీళ్ళకే ఉంది. ఎవరెవరైతే ఇప్పుడు ప్రాపగాండా చేస్తున్నారో కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతున్నా వీళ్ళే చంపుంటారు. అవసరం ఉంటుంది అన్న, మీరు భలే మళ్ళీ చాలా రివర్స్గా మాట్లాడుతున్నారు. రివర్స్ అంటే ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు లబ్ధిదారుడు ఎవరు చూస్తారు. ఒక క్రైమ్ జరిగితే లబ్ధిదారుడు ఎవరు, దీనివల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరు. ఓకే, ఇప్పుడు దాని ద్వారా ఎవరు బెనిఫిట్ అవ్వాలని చూస్తున్నారు, నేనేమైనా అవుదామని చూస్తున్నానా? ఓకే, నాకు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు సభలు పెట్టి, కృతజ్ఞత సభలు పెట్టి, కుడికలు పెట్టి, ఆదరణ కుడికలు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదిగో మన హతసాక్షి అని చెప్పి హిందువుల మీద రెచ్చగొడుతున్నారు, పొలిటికల్గా డిమాండ్ చేస్తున్నారు, ఇన్ని రకాలుగా ప్రాపగాండా చేస్తున్నారు, ఇన్ని రకాలుగా వాళ్ళు బెనిఫిట్స్ పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే లబ్ధిదారులు ఎవరు? పాస్టర్స్.